హలో అండి అందరికీ. నా పేరు అనుష. వెల్కమ్ టు మై ఛానల్ ఎలిఫెంట్ డ్రామాస్. సో ఇది ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. కిచెన్ అంతా నైటే క్లీన్ చేసుకొని పడుకున్నాను అనమాట. అండ్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మా బేబీ కోసం ఎగ్స్ పెట్టిస్తున్నాను. ఖచ్చితంగా ఎగ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. మార్నింగ్ లేవగానే అవి ఎగ్స్ తింటుంది. 2 బాయిల్డ్ ఎగ్స్. అండ్ ఇక్కడ నైట్ క్లీన్ చేసి పెట్టుకున్న బాక్సెస్లో రీఫిల్ చేసుకుంటున్నాను. రీఫిల్ చేసేసుకొని ఇవి ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆర్గనైజ్ చేసేసుకున్న తర్వాత హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ హెయిర్ ఆయిల్లో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కర్రీ లీవ్స్ అండ్ మెంతులు ఉంటాయి కదా, అవి డబుల్ బాయిలింగ్ మెథడ్లో మంచిగా బాయిల్ చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసేసుకొని దాన్ని ఓవెన్లో హీట్ చేసుకొని ఇంకా స్కాల్ప్ పెట్టేసుకుంటాను. స్కాల్ప్ పెట్టుకునే ముందు మసాజ్ చేసుకుంటాను. పెట్టుకున్న తర్వాత మసాజ్ చేసుకోవద్దు, హెయిర్ ఎక్కువ లాస్ అవుతుంది. బట్ పెట్టుకునే ముందు ఫస్ట్ మసాజ్ చేసుకొని ఆ తర్వాత హెయిర్ ఆయిల్ మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా ఒక 1 అవర్ ఉంచుకొని హెడ్ బాత్ చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ హెయిర్ని 2 పార్టీషన్స్ తీసుకొని మంచిగా హెయిర్ని దువ్వెంతో దువ్వకుండా ఫస్ట్ మన వేళ్ళతోనే మంచిగా చిక్కులన్నీ తీసేసుకోవాలి. మంచిగా చిక్కులన్నీ తీసుకున్న తర్వాత హెయిర్ ఆయిల్ పెట్టేసుకొని హెయిర్ని పైకి టై చేసుకోవడమే. తర్వాత నేను కొద్దిసేపు యోగా అండ్ ఎక్సర్సైజ్ చేసిన అనమాట. సో యోగా అండ్ ఎక్సర్సైజ్ చేసే గ్యాప్లో మా పాప కూడా లేచింది. సో తన్ని కొంచెం ప్యాంపర్ చేసుకొని అండ్ నేను మిగతా ఎక్సర్సైజ్ అండ్ యోగా కూడా చేసుకొని బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి వెళ్ళిపోయాను. నేను ఒక డిఫరెంట్ రెసిపీ చూపిస్తాను. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు అండ్ డిన్నర్లో కూడా తినొచ్చు. అండ్ చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, ఆకలి కాకుండా. అండ్ ఈ చపాతీ చేసుకుంటాం కదా, ఆ చపాతీని మార్నింగ్ అరౌండ్ 9 to 10 o'clock అలా చపాతీస్ చేసుకొని ట్రై చేసుకోవాలి ఫ్యాన్ కింద. సో ఫ్యాన్ కింద ఒక టవల్ వేసేసుకొని పైన చపాతీస్ని పెట్టేస్తే ఈవినింగ్ 4 to 5 కల్లా అవి చపాతీస్ మంచిగా డ్రై అయిపోతాయి. సో వాటిని మనం సీజర్తో మంచిగా ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకొని ఇవి మనం ఉప్మాలాగా వండుకోవచ్చు. ఆర్ మనం పాస్తా అండ్ వైట్ సాస్ పాస్తా, రెడ్ సాస్ పాస్తా చేసుకుంటాం కదా, అట్లా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను వైట్ సాస్ పాస్తా చేసిన, చాలా టేస్టీగా ఉండే. అండ్ లేదు అంటే మనకి ఇట్లా నార్మల్గా టిఫిన్లో కూడా చేసుకొని తినొచ్చు. ఇక్కడ నేను మీషో నుంచి 2 టాప్స్ తీసుకున్నాను. అవి అంటే 250 రూపీస్లో వచ్చేసినాయి అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉండే.
ఇక్కడ నేను సెట్ ఆఫ్ 3 అండ్ సెట్ ఆఫ్ 3 అలా 2 సెట్స్ తీసుకున్నాను ఫ్రమ్ అమెజాన్. అండ్ ఇవి అండర్ 300లోనే ఉండే సెట్. అండ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. ఎందుకంటే నేను ఏఎన్బి వెళ్ళినప్పుడు కొంచెం సిమిలర్ ఇయర్ రింగ్సే చూసాను, బట్ చాలా కాస్ట్ అనిపించినాయి నాకు అవి. కంపేర్ టు దట్ ఇవి చాలా బెటర్గా అనిపించినాయి. అండ్ మనం కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగుంటాయి. సో ఇలా పెట్టుకొని పైనుంచి వెనక నుంచి చాలా డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉంది. సో ఇది ఈ పైన దిల్షేప్లో స్టోన్స్ అంత బాగాలేదు, పెండెంట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇటు అండ్ సో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అన్నీ నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, నచ్చితే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇది హోమ్ మేడ్ బటర్. సో బటర్ అండ్ ఘీ అన్నీ నేను ఇంట్లోనే చేస్తాను. పాప కోసం నేను బయట ఏవి కొనను, అండ్ కొన్నవి పాపకైతే అసలు యూజ్ చేయను. తనకి నేను చేసినవి, ఇంట్లో చేసినవి మాత్రమే యూజ్ చేస్తాను. అండ్ మా డిన్నర్ ఈరోజు అవకాడో టోస్ట్ అనమాట. సో దట్స్ ద వ్లాగ్ టుడే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.